హలో ఎవ్రీవన్. వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్? లింక్డ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి వాటిని స్టోర్ చేయమన్నాడు అనుకో. 1 4 3 2 ఇలా ఇచ్చిన నెంబర్స్ వాటిని స్టోర్ చేయాలి అంటే ఒక్కో నెంబర్ని ఒక్కో నోడ్లో స్టోర్ చేసి, టెర్మినాలజీ చూడండి, దీన్ని నోడ్ అంటాను. ఒక బ్లాక్ ఒక నెంబర్ని ఒక నోడ్లో స్టోర్ చేసి, ఇప్పుడు ఎవ్రీ నోడ్ని కనెక్ట్ చేసేసాం అనుకో. ఎవ్రీ నోడ్ని ఇలా కనెక్ట్ చేసేస్తే దెన్ వాట్? దిస్ ఈజ్ లింక్డ్ లిస్ట్. దట్స్ ఇట్. సరే, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని స్టోర్ చేయాలి అంతే కదా. సింపుల్గా అరే తీసుకుంటే మనం స్టోర్ చేసేయచ్చు కదా, కంటిన్యూస్గా ఇలా ఉంటుంది. ఇప్పుడు 1 4 3 2 ఇలా స్టోర్ చేయొచ్చు కదా. అంటే లింక్డ్ లిస్ట్ వై లింక్డ్ లిస్ట్ ఎందుకు అంటే ఒక మేజర్ డిఫరెన్స్ లింక్డ్ లిస్ట్కి అరేకి చూసుకుంటే దెన్ వీ కెన్ ఎందుకు లింక్డ్ లిస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారనేది అర్థమవుతుంది. అండ్ అలానే లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నాం. మూవీ టికెట్స్ బుక్ చేసేటప్పుడు అరే ఎలా బుక్ చేస్తుంది? అరే అడ్జస్ట్ అవ్వదు. దానికి అడ్జసెంట్గా ఇప్పుడు 5 సీట్స్ బుక్ చేస్తుంది అంటే 5 సీట్స్ అన్ని అడ్జసెంట్గా ఉండాలి. ఇది ఒక్క సీట్ అడ్జసెంట్గా లేదు, ర్యాండమ్ ఎక్కడ ఉందనేది అడ్జస్ట్ అవ్వదు, కంటిన్యూస్గా ఉండాలి అడ్జసెంట్ అని. బట్ లింక్డ్ లిస్ట్ అలా కాదు. లింక్డ్ లిస్ట్ అలా కొంచెం అడ్జస్ట్ అవుతుంది. అండ్ అలానే ఎక్కడ సీట్ ఉన్నా పర్లేదు, కంటిన్యూస్గా ఉన్నా ర్యాండమ్గా ఎక్కడ ఉన్నా పర్లేదు, బట్ 5 సీట్స్ బుక్ చేయాలి, 5 సీట్స్ కావాలి అంతే. సో మేజర్ డిఫరెన్స్ ఇదే. అరే అయితే కంటిన్యూస్ మెమరీ కావాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే అరేకి కంటిన్యూస్ మెమరీ కావాలి. లింక్డ్ లిస్ట్కి ర్యాండమ్గా ఎక్కడున్నా పర్లేదు, మెమరీ కంటిన్యూస్గా ఉన్నా పర్లేదు, ఎక్కడ ర్యాండమ్గా ఎక్కడ స్టోర్ చేసినా పర్లేదు, బట్ స్టోర్ చేయాలి అంతే. ఇప్పుడు అర్థమైందా అరేకి లింక్డ్ లిస్ట్కి డిఫరెన్స్? ఓకే, నా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. నెంబర్స్ ఏవి ఇచ్చాడు? 1 4 3 2 ఇచ్చాడు. వీటిని స్టోర్ చేయాలి. ఇప్పుడు సినారీ అర్థం చేసుకో. ఇది మెమరీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఓన్లీ ఒక 4 బ్లాక్స్ అక్కడ ర్యాండమ్గా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అడ్రస్ రాసుకుందాం. ఇప్పుడు ఇది 1000లో ఒక బ్లాక్ ఉంది, అండ్ 7000లో ఇంకొక బ్లాక్, 8000లో ఇంకొక బ్లాక్, 9000లో ఇంకొక బ్లాక్. ఇవి ఎంటీ ఉన్నాయి, మిగతా అంతా ఫిల్అప్ అయిపోయింది. అరే ఫ్యాషన్లో స్టోర్ చేయాలి అంటే నాకు కంటిన్యూస్గా ఉండాలి 4 బ్లాక్స్ కంటిన్యూస్గా, బట్ నాకు 4 బ్లాక్స్ కంటిన్యూస్గా లేవు. సో అరే స్టైల్లో నేను స్టోర్ చేయలేను. ఈ సిచ్యువేషన్లో లింక్డ్ లిస్టే హీరోగా ఎంట్రీ ఇస్తుంది. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని స్టోర్ చేద్దాం. స్టోర్ చేయడానికి సింప్లీ ఇప్పుడు ఒక్కో బ్లాక్లో ఒక నెంబర్ పెట్టేసి అంతే. 1 ఇక్కడ పెట్టేస్తా, దెన్ 4 అండ్ 3 ఇక్కడ పెట్టేస్తా, అండ్ 2 ఇక్కడ పెట్టేస్తా. ఫైన్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏది? 1 కదా. 1కి స్టార్ పెట్టుకుందాం. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా, ఫస్ట్ నోడ్ ఇది అని చెప్పేసి. దాని తర్వాత ఈ 1 తర్వాత ఏ నెంబర్ రావాలి? 4 రావాలి. సో మనం ఏం చేద్దాం, యాక్చువల్గా ఒక లింక్ ఫామ్ చేసేద్దాం. 1 తర్వాత ఇది 4 తర్వాత 3 తర్వాత 2 ఇలా లింక్స్ పెట్టేసామనుకో, దెన్ దిస్ ఈజ్ లింక్డ్ లిస్ట్. యాక్చువల్గా ఇలా స్టోర్ అయింది. బట్ ఇది జస్ట్ డయాగ్రామ్ స్కెచ్ కాబట్టి నేను సింపుల్గా ఆర్క్ ఇలా ఎడ్జ్ గీసేసాను. బట్ యాక్చువల్గా రియాలిటీ అలా కాదు కదా. కనెక్షన్ అంటే ఏంటి? కనెక్షన్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఈ ఆర్క్స్ రిమూవ్ చేద్దాం, ఈ ఎడ్జెస్ రిమూవ్ చేసేద్దాం. యాక్చువల్గా కనెక్షన్ ఎలా వస్తుంది? మనం ఇక్కడ ఒక స్టార్ పెట్టేసి అనుకున్నాం కదా, ఇది ఫస్ట్ నోడ్. ఓకే, 1. నెక్స్ట్ నోడ్ ఎక్కడ వస్తుంది? నెక్స్ట్ నోడ్ ఈజ్ 4. అది ఎక్కడ ఉంది? 7000లో ఉంది. సో ఇక్కడ 7000 అడ్రస్ని స్టోర్ చేసుకుందాం. అడ్రస్ని స్టోర్ చేస్తే అప్పుడు యాక్చువల్గా దానికి లింక్ ఫామ్ అయినట్టు. ఇప్పుడు యాక్చువల్గా లింక్ ఫామ్ అయినట్టు అంటే దాని అర్థం ఏంటి? 1 కరెంట్ వాల్యూ 1. నీకు నెక్స్ట్ నోడ్ కావాలి అంటే 7000కి వెళ్ళు అని అర్థం. 7000 అడ్రస్కి వెళ్ళు, అక్కడ నీకు ఇంకో వాల్యూ దొరుకుతుంది. నెక్స్ట్ 7000కి వచ్చేసాం 4. నెక్స్ట్ ఏంటి? థర్డ్ నోడ్ ఎక్కడ ఉంది? 8000లో ఉంది. సో 8000 నువ్వు స్టోర్ చేసుకో. 8000 స్టోర్ చేసుకుంటే ఇప్పుడు యాక్చువల్గా లింక్ వచ్చినట్టు కదా, లింక్ ఫామ్ అయినట్టు. ఓకే ఫైన్. నెక్స్ట్ సిమిలర్లీ 3 తర్వాత నోడ్ ఆబ్వియస్గా 2 ఎక్కడ ఉంది? 9000లో ఉంది. ఫైన్. దీనికి కూడా ఇప్పుడు యాక్చువల్గా లింక్ వచ్చేసింది. ఆబ్వియస్గా లాస్ట్ నోడ్ ఏంటి? 2. ఇప్పుడు 2 తర్వాత ఏ నోడు లేదు కదా. ఇప్పుడు ఏ నోడు లేదు కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా నల్ అని రాద్దాం. నల్ అని పెడితే దాని తర్వాత ఆ అడ్రస్ ఏది లేదు, నెక్స్ట్ నోడ్ ఏది లేదు. సో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏ అడ్రస్ మనం పెట్టట్లేదు అంటే నల్ పెట్టాలి. ఫైనలీ ఇది యాక్చువల్గా నోడ్ 1 7000కి వచ్చేస్తాం. ఇంకో నోడ్ ఇంకో వాల్యూ దొరుకుతుంది, దట్ ఈస్ 4. 1 తర్వాత నెక్స్ట్ మరి 8000 రావాలి. 3 తర్వాత మరి ఎక్కడికి వస్తాం? 2.
సో 1 4 3 2 యాక్చువల్గా ఇలా స్టోర్ అవుతుంది లింక్డ్ లిస్ట్ మెమరీలో ఇలా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నౌ టెల్ మీ దట్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ నోడ్? ఒక నోడ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? హౌ మెనీ? ఆబ్వియస్గా 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ డేటా పార్ట్, అదర్ ఈజ్ అడ్రస్ పార్ట్. ఫైన్. డేటా కెన్ బి ఎనీథింగ్. డేటా ఏదైనా అయ్యుండొచ్చు, ఇంటీజర్ టైప్ అయినా అయ్యుండొచ్చు, లేదా ఫ్లోట్ టైప్ అయినా అయ్యుండొచ్చు, లేదా స్ట్రింగ్ టైప్ అయినా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. సరే, ఇప్పుడు అడ్రస్ ఆఫ్ వాట్? అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఎక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం రాసాం కదా 7,000 8,000 9,000 అడ్రస్ని స్టోర్ చేస్తాం. సో అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఎక్కడ ఉందని రాయాలి, అండ్ దట్ ఈస్ నోడ్. ఇప్పుడు ఇలా నోడ్స్ ఉంటే ప్రతిదానికి అంతే, డేటా ఉంటుంది అండ్ అడ్రస్ మళ్ళీ కనెక్ట్ చేయాలి, డేటా ఉంటుంది అండ్ అడ్రస్ ఇలా కనెక్ట్ అయితే పోతాయి. అండ్ లాస్ట్ నోడ్కి ఇంకా ఏ నోడ్ ఉండదు లాస్ట్, సో నల్ పెడతాం. ఇలా నోడ్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తాం. ఈ నోడ్స్ అన్ని కనెక్ట్ చేసేస్తే అది యాక్చువల్గా ఇప్పుడు లింక్ లిస్ట్ అయింది. ఫైన్. సి, ఇప్పుడు ట్రైన్లో ఇది మెయిన్ ఇంజిన్ పార్ట్ అండ్ ఇది ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయిపోతాయి కదా. సేమ్ అలానే ఇప్పుడు మన లింక్డ్ లిస్ట్కి ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. మనకి నోట్స్ అన్ని మనం ఎక్కడ ఉన్నాయని స్టోర్ చేసుకోం, ఓన్లీ మనకి ఇది మాత్రం తెలుసు. వాట్ ఈస్ దిస్? ఫస్ట్ నోడ్ని మనం ఏమంటాము అంటే, టర్మినాలజీ ఏదైనా పెట్టుకోవచ్చు, మనం ఫస్ట్ అని పెట్టుకోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో హెడ్ అని పిలుస్తాం. సో హెడ్ అని పెడదాం, మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ హెడ్ అంటే ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్, అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి హెడ్. ఫైన్. ఫస్ట్ నోడ్ వచ్చేస్తుంది. సో హెడ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? హెడ్ ఉంది అంటే ఒక నోడ్ ఉంది, లిస్ట్ ఉంది. హెడ్ నల్ ఉంది అనుకో, ఈ కేసు ఇంపార్టెంట్. హెడ్ నల్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? లింక్డ్ లిస్ట్ ఎంటీగా ఉంది అని అర్థం. లిస్ట్ ఈజ్ ఎంటీ. ఫైన్. హౌ టు క్రియేట్ ఆ లింక్డ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి? 2 కేసెస్ కదా ఆబ్వియస్గా. ఇప్పుడు లిస్ట్ ఎంటీ ఉంది, లిస్ట్ ఎంటీ. నెక్స్ట్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, ఎంటీగా లేదు, నాట్ ఎంటీ. లిస్ట్ ఈజ్ ఎంటీ, లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ. 2 కేసెస్. లిస్ట్ ఎంటీగా ఉంది, సో నోడ్ ఏం చేస్తాము? ఇప్పుడు ఎంటీగా ఉంది, ఈ కేసులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నోడ్ని ప్రిపేర్ చేయడం అంటే నోడ్లో ఫస్ట్ వాల్యూ పెట్టేసి, వాల్యూ ఫస్ట్ ఏంటి? 1 పెట్టాలనుకుంటున్నాం, సో 1 పెట్టి అండ్ అడ్రస్ ఫీల్డ్లో నల్ పెట్టు. ఇప్పుడు నోడ్ని ప్రిపేర్ చేసేసాం, నోడ్ ప్రిపేర్ అయిపోయింది. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎంటీ నౌ. సో దీన్నే హెడ్ అనుకుందాం, దీన్ని నేమ్ మార్చేసాం. ఇది యాక్చువల్గా ఇప్పుడు న్యూ నోడ్ కదా, ఇదే దీనికి హెడ్ అని నేమ్ ఇచ్చేసాం. ఇప్పుడు హెడ్ ఎంటీ కాదు కదా, హెడ్లో ఒక వాల్యూ ఉంది, దట్ ఈస్ ఫస్ట్ నోడ్. ఒక నోడ్ ఉంది లింక్డ్ లిస్ట్లో, ఒక నోడ్ ఉంది. నెక్స్ట్ 1 యాడ్ చేసేసాం. 4 యాడ్ చేద్దాం. 4 యాడ్ చేయాలంటే ఎవ్రీ టైమ్ సేమ్ ప్రాసెస్, ప్రిపేర్ ఏ న్యూ నోడ్ని ప్రిపేర్ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేస్తావు? ఇలా 24 అండ్ అడ్రస్లో ఏం పెట్టాలి? నల్ పెట్టాలి. నౌ లింక్డ్ లిస్ట్ ఎంటీ కాదు, సో లిస్ట్ ఎండ్ వరకు పోయి లాస్ట్లో ఆ లాస్ట్ నోడ్ దానికి కనెక్ట్ చేసేస్తే అది లింక్డ్ లిస్ట్కి మనం అటాచ్ చేసినట్టు కదా. బట్ ఇక్కడ లింక్డ్ లిస్ట్ ఒక నోడే ఉంది లింక్డ్ లిస్ట్లో. సో ఇక్కడ ఈ నల్ని రిమూవ్ చేసి మనం దీని అడ్రస్ని ఇలా స్టోర్ చేసేసుకున్నాం అనుకో, దీనికి కనెక్షన్ వచ్చేసింది. సో 1 4. సో లెట్స్ మూవ్ క్విక్లీ టు నెక్స్ట్ నోడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 3. ప్రిపేర్ చేయి నోడ్ని, 3 అండ్ నల్. ఇక్కడ నల్ని రిమూవ్ చేసి దీని అడ్రస్ని, ఈ కొత్త నోడ్, ఇది న్యూ నోడ్ కదా, ఇప్పుడు న్యూ నోడ్, ఈ న్యూ నోడ్ని దీన్ని కనెక్ట్ చేసేద్దాం. ఫైన్. ఓకే. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3 అయిపోయింది. 2ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. 2 అండ్ అడ్రస్ ఫీల్డ్లో నల్. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది కాదు కదా న్యూ నోడ్ ఇది కాదు యాక్చువల్గా. ఇప్పుడు న్యూ నోడ్ ఇది. ఈ న్యూ నోడ్ని ప్రాసెస్ అర్థం చేసుకో. లింక్డ్ లిస్ట్ ఎంటీ కాదు, లింక్డ్ లిస్ట్లో సమ్ నోడ్స్ ఉన్నాయి. నోడ్స్లో మనం ఏం చేయాలి? లాస్ట్ వరకు వెళ్ళి లాస్ట్ నోడ్ ఇది 3 ఉన్నది, ఇది లాస్ట్ నోడ్, దీని ఎడ్జ్లో న్యూ నోడ్ అడ్రస్ని పెట్టేసేయాలి. సో
అలా లింక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ నల్ రిమూవ్ అయిపోయి దీనికి కనెక్షన్ ఇలా వస్తుంది. సో ఫైనలీ మనం అన్ని నెంబర్స్ని లింక్డ్ లిస్ట్లో యాడ్ చేసేసాం, లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేసేసాం. సమ్మరైజ్ చేస్తే మనకు అర్థమవుతుంది. 2 స్టెప్స్ చేసాం. ఫస్ట్ ఏ నోడ్నైనా ప్రిపేర్ చేసాం, ప్రిపేర్ ఏ న్యూ నోడ్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి, కనెక్ట్ ఇట్ టు ద లాస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్. రైట్, లాస్ట్లో అటాచ్ చేసేస్తే 2 స్టెప్స్. కొత్త నోడ్ని ప్రిపేర్ చేయి, లిస్ట్లో లాస్ట్ నోడ్ వరకు వెళ్ళేసి లాస్ట్ నోడ్కి దీనికి కనెక్ట్ చేసేసి. సో ఎవ్రీ టైం మనం లాస్ట్లో యాడ్ చేస్తూ పోతాం, లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ చేస్తాం. హౌ టు యాక్సెస్ లింక్డ్ లిస్ట్ ఎలిమెంట్స్. లింక్డ్ లిస్ట్ ఉంది, దీన్ని ఫస్ట్ దాన్ని ఏమనుకున్నాం, మనకి ఏం తెలుసు, ఇది హెడ్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు అరేలో లాగా మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. అరేలో ఎలా యాక్సెస్ చేస్తాము, అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 3, ఇలా దాని ఇండెక్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. ఏ ఇండెక్స్లో ఉంటే అరే ఆఫ్ దట్ ఇండెక్స్ అని పెడితే ఆ ఎలిమెంట్ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ లింక్డ్ లిస్ట్లో అలా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేము. మనకేం తెలుసు, ఓన్లీ ఒకటి మాత్రమే తెలుసు, దట్ ఈస్ హెడ్ ఫస్ట్ నోడ్ మాత్రమే తెలుసు. సో ఫస్ట్ నోడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 3ని యాక్సెస్ చేసుకోవాలి, థర్డ్ నోడ్ని. ఫస్ట్ నోడ్కి వెళ్ళి దాని నెక్స్ట్లో 4ని విజిట్ చేసి మరి 3 దగ్గరికి రీచ్ అవ్వాలి. ఎవ్రీ టైం హెడ్ నుంచి నెక్స్ట్ నోడ్ అలా లీనియర్గా ఇటరేట్ అవుతూ మనకు కావాల్సిన స్పెసిఫిక్ నోడ్కి రీచ్ అవ్వాలి. సో దట్స్ ఆల్ అబౌట్ లింక్డ్ లిస్ట్. థ్యాంక్ యూ.